ఫాదర్ని చంపింది పీపుల్స్ వార్ అంటారా, ఇతర మీ ప్రత్యర్థులు ఎవరైనా అంటారా? మా ప్రత్యర్థులు ఒకటి ఏం జరిగిందంటే, మాకు కేశవ్ వాళ్ళకి ఫస్ట్లో తగాదా లేదు. యాక్చువల్గా కేశవ్ వాళ్ళ అమ్మది మా ఊరే. కేశవ్ తప్ప కేశవ్ వాళ్ళ అన్న కానీ వాళ్ళ అక్క వాళ్ళు కానీ అంతా మా ఊళ్ళోనే చదివారు, మా స్కూల్స్లోనే చదివారు. నేను అదేవిధంగా కేశవ్ వాళ్ళ అన్న, తర్వాత వాళ్ళ సిస్టర్స్ అందరం ఒకే ట్యూషన్కి వెళ్ళాలన్నమాట. మా ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా మంచి సంబంధాలు ఉండేవి. మా అమ్మ కానీ కేశవ్ వాళ్ళ అవ్వ వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్య కూడా బుక్స్ ఇచ్చి పంపడము, తీసుకోవడము, నావల్స్ లేకపోతే వీక్లీస్ ఇవన్నీ బాగా జరిగాయి. మాకి వాళ్ళకి తగాదా లేదు. యాక్చువల్గా ఎక్కడొచ్చిందంటే మాకి వాళ్ళకి తగాదా, ఒకసారి మా ఊళ్ళో ఒకటి కల్లంగడి ఉంది. ఆ కల్లంగడి మొత్తం మా ఊరు ఒక సొసైటీగా ఏర్పడి కల్లంగడి నిర్వహించేవారు. ఆ కల్లంగడిలో వచ్చే డబ్బులంతా కూడా మా ఊరు స్కూల్ డెవలప్మెంట్కి, లేకపోతే హాస్పిటల్ డెవలప్మెంట్కి, విలేజ్ డెవలప్మెంట్కి వాడేవాళ్ళు. కేశవ్ వాళ్ళ ఫాదర్ కూడా మా ఊర్లో జోక్యం చేసుకునేవాడు. కేశవ్ వాళ్ళ ఫాదర్ కూడా మా ఊరు తర్వాత వాళ్ళ ఊరు వస్తుంది, వాళ్ళ ఊరు నుంచి ఒక 15-20 ఊర్లలో వాళ్ళ ఆధిపత్యం జరిగేది. వాళ్ళ ఊళ్ళలో ఎలక్షన్స్ జరిగేవి కాదు, వాళ్ళ ఊళ్ళలో ఎవరు పోలీసు రాకూడదు, ఆఫీసర్స్ రాకూడదు, ఈ దౌర్జన్యాలు అవన్నీ జరిగేటట్టు. మా ఊళ్ళో ఏమంటే మా ఫాదరు కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, మా ఫాదర్తో పాటు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ ఉండేవాళ్ళు. అది కూడా ఒక కారణం కావచ్చు మా ఊళ్ళో ఎంటర్ కాకపోవడానికి. దాంతోపాటు వాళ్ళ భార్య వాళ్ళందరూ ఊరు కాబట్టి మా ఊళ్ళో ఎంటర్ అయ్యేవాడు కదా. ఫస్ట్ టైం మా ఊర్లో ఉన్నటువంటి ఈదులు, ఊరు డెవలప్మెంట్కి ఏదైతే ఉపయోగిస్తారో కల్లంగడి, దానికి సంబంధించి మేము ఆ కళ్ళంతా మేమే కొట్టుకుంటామని చెప్పి పంపించాము. యాక్చువల్గా మా ఊరి పైన ఉన్న మొత్తం పెన్నా నది పైన ఉన్న చెట్లన్నీ కూడా అక్రమంగా కొట్టుకొని వాళ్ళు నైజాం వాళ్ళని హైదరాబాద్ వాళ్ళకి అమ్ముకునేవాళ్ళు. అయితే ఎందుకో మా ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇటువైపు ఉరువుకొండ వైపు ఉండేది. అది అటువైపు మా ఊరు దాటిన తర్వాత ఉంటుంది. అది దాంట్లో ఇప్పుడు మేము పెద్ద జోక్యం చేసుకోం. ఇప్పుడైతే మా ఊరు కళ్ళు, ఈదులు, చెట్లన్నీ గీస్తాం, మేము అమ్ముకుంటామని చెప్పినప్పుడు మా ఫాదర్ చెప్పి పంపించాడు, మీకు మాకు విభేదాలు లేవు, మీ భార్యది మా ఊరే, మాకేం తగదు అవసరంలే. మా ఊర్లో కూడా ఎవరు వ్యక్తిగతంగా ఆ చెట్లు లబ్ధి పొందడమే, ఊరు సొసైటీకి ఆ చెట్లు డెవలప్మెంట్ సొసైటీ తరఫున నడుపుతున్నారు. మరి అట్లాంటప్పుడు ఈ ఊరు వదిలేసి నువ్వు ఎక్కడ ఏమైనా చేసుకో అని చెప్పాడు. కానీ వాళ్ళకి అహంభావంతో మా ఊరిపైకి లారీ నిండా కేశవ్ నాయన లారీ నిండా జనాన్ని వేసి పంపించారు. మా ఊళ్ళో కూడా అక్కడ వైపు దూరం అయితే ఫస్ట్ టైం వస్తేనే మా వాళ్ళు కొట్టి పంపించారు వాళ్ళని. అల్లవ్ చేయలే మా ఊళ్ళో దౌర్జన్యంగా చెట్లు గీడ. అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఇంక మేము కూడా ఆ ఊళ్ళో ల్యాండ్ ఇష్యూ టేకప్ చేసాము. థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ సర్ప్లస్ ల్యాండ్ వాళ్ళు అక్రమంగా కేశవ్ వాళ్ళు అనుభవిస్తున్న భూములు అవన్నీ కూడా బయట తీసాం. దానిపైన పెద్ద అజిటేషన్ చేసాం. ఆ అజిటేషన్తో పాటు వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూడా చేసాం. అప్పట్లో హుడా గారు స్వయంగా కౌకుంట్ల కేశవ్ వాళ్ళు ఊరికి వెళ్ళి దండోర వేయించి ఊరి మధ్యలో కూర్చొని ఏదైనా కంప్లైంట్స్ ఉంటే తెచ్చి ఇవ్వమంటే కూడా ఎవరు తెచ్చి ఇవ్వాలి. అంత భయానక వాతావరణం ఉండేది. వాళ్ళంటే వాళ్ళు దాదాపు అప్పటికే 40-44 ఇయర్స్ ఎలక్షనే లేదు వాళ్ళ ఊళ్ళలో అంతా కూడా. ఒక 4-5 విలేజెస్లో వాళ్ళకి సంబంధించిన విలేజెస్లో. వీళ్ళంతా ఉండేవారా? వాళ్ళంతా దూరం కదా, వాళ్ళు మాకు సంబంధం. వాళ్ళేమి రాజకీయాలకు కానీ మీ ఊరి కథలకు కానీ వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళదంతా పరిమితంగా అటువైపు ఉండేది, పెనుగొండ వైపు లేకపోతే అటువైపు. మాది అది హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద కోసం మా వైపు ఉండేది కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఉండేవాళ్ళము. ఇప్పుడు పెద్ద నక్సలైట్స్ యాక్టివిటీ కూడా ఉండేది. అయితే చాబాల కేంద్రంగా కొంత ఉండేవి మా ఊరికి 15-20 కిలోమీటర్ల దూరంలో. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము పెద్ద అజిటేషన్ చేసిన తర్వాత మాది పైచేయి అయింది. యాక్చువల్గా బండాయి మాస్టర్ది ఉరవకొండ కాన్స్టిట్యూషన్ అంటారు. అప్పుడు బండాయి మాస్టర్తో ఎలా ఉండేది? ఉరవకొండ కాన్స్టిట్యున్సీ బండాయి మాస్టర్. దానికంటే ముందుగా ఏమంటే మా ఊళ్ళో మొత్తం రైతాంగం అంతా కూడా మేమంతా కలిసే ఫైట్ చేసాం వాళ్ళకి వ్యతిరేకంగా. మెజారిటీ రైతాంగం, మాలో మెజారిటీ రైతాంగం కమ్మ రైతాంగం అన్నా కూడా వాళ్ళందరూ కూడా కొంత డెమోక్రటిక్ థింకింగ్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు కేశవ్ వాళ్ళ ఫాదర్ రావడాన్ని. అదే టైంలో మా ఊర్లో అప్పుడు ఎంపీగా ఉన్నాడు నారాయణ స్వామి, దేవినేని నారాయణ స్వామి. మా ఊరే దేవినేని నారాయణ.
దేవినేని నారాయణ స్వామి గారు కూడా గట్టిగా నిలబడ్డాడు. దేవినేని నారాయణ స్వామి గారు ఆయన చాలా డెమోక్రట్, జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన మా ఫాదర్ కలిసి లీడ్ చేశారు కేశవ్ వాళ్ళ ఫాదర్కి వ్యతిరేకంగా. దాంట్లో మా ఊళ్ళో మాది ఫైట్ చేయింది. మా ఊరే కాకుండా పక్క విలేజెస్లో కూడా ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆక్యుపేషన్లో ఉన్నవి డిస్ట్రిబ్యూట్ చేయించాము. అప్పుడు స్వయంగా ఎన్టీ రామారావు గారే తెలుగు మాగాణి సమారాధన పేరిట హైదరాబాద్ నుంచి కౌకుంట్లకు వచ్చి ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు కేశవ్ వాళ్ళ సొంత ఊర్లో. అక్కడ ఇప్పటికి కూడా తెలుగు మాగాణి సమారాధన ఒక స్తూపం కూడా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐఎం జనరల్ సెక్రటరీస్ని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు పంచారు అప్పుడు. అయితే ఆ పంపిణీ చేయడానికి ఆ ల్యాండ్ స్ట్రగుల్కి అంతా నాయకత్వం వహించిందంట మా ఫాదరు కమ్యూనిస్ట్ పార్టీ. అయితే ఆ ల్యాండ్ స్ట్రగుల్కి ఉన్న ప్రాధాన్యత ఏమంటే, ఆ ల్యాండ్ స్ట్రగుల్లో అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చంద్ర రాజేశ్వరరావు గారు, నల్లమల గిరిప్రసాద్ గారు, దాసరి నాగభూషణరావు గారు, సురవరం సుధాకర్ రెడ్డి, ఎంటైర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్షిప్ అంతా కూడా ఆ విలేజ్లో వచ్చి పార్టిసిపేట్ చేసినారు. బహిరంగ సభలో వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఫైట్ చేశారు. అప్పట్లో బన్వర్లాల్ గారు మాకు జాయింట్ కలెక్టర్గా వచ్చారు. ఎన్టీ రామారావు గారు భూములు పంపిణీ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఆటంకాలు సృష్టించినారు. అయితే అప్పుడు బన్వర్లాల్ చాలా మంచి ఆఫీసర్ సారు. అప్పుడు బన్వర్లాల్ గారు స్వయంగా వచ్చి కూర్చొని కౌకుంట్ల మా ఊరు ఒక 3 ఊర్లలో థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇప్పుడు యాక్చువల్గా పూర్ పీపుల్ అంతా కూడా మా వైపు నిలబడ్డారు. అప్పుడు కేశవ్ వాళ్ళ ఫాదర్కి కొంత పీపుల్స్ వారిని తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు మమ్మల్ని దెబ్బ కొట్టడానికి. యాక్చువల్గా పెద్ద ఫ్యూడలు థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ వాళ్ళకి వ్యతిరేకంగా బీద వాళ్ళు ఫైట్ చేశారు. పెద్ద పెద్ద రైతులు చెట్లు కొట్టించడము, బోర్లు పూడిపించడం ఇవన్నీ చేశారు. అందుకనే మేము ఆ ఊళ్ళల్లో యాక్చువల్ కౌకుంట్లలో కూడా కమ్మ రైతాంగం ఎక్కువ ఉన్నారు. కానీ మా ఫైట్ సక్సెస్ అయిందంటే కమ్మ రైతాంగం కూడా వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ డెమోక్రటిక్ దీనికోసం కేశవ్ వాళ్ళ ఫాదర్కి వ్యతిరేకంగా నిలబడ్డారు గట్టిగా. అందుకని వాళ్ళ ల్యాండ్స్ పోతున్నాయన్నా కూడా మాకే సపోర్ట్ చేశారు అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీకి. ఇదంతా ఓటమి భరించలేక కేశవ్ వాళ్ళ ఫాదర్ అప్పుడు పీపుల్స్ వారిని ఆశ్రయించినాడు. పీపుల్స్ వారు కూడా వాళ్ళ పార్టీ మెయిన్ లీడర్స్కి వాళ్ళకి తెలియకుండానే కింద అక్కడున్న ఏమంటారు దళ కమాండర్ని బ్రైబ్ చేశారు. మేము అప్పుడు వాళ్ళ జిల్లా పార్టీ కూడా చాలాసార్లు కమ్యూనిస్ట్ పార్టీ తరపున లెటర్స్ కూడా రాసాం. మీ వాడు అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా బీద వాళ్ళకి వ్యతిరేకంగా ఆడ వాళ్ళతో కలిసి చేస్తున్నాడు అని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. తర్వాత కూడా అది ప్రూవ్ అయింది. ఎందుకంటే అప్పుడున్న ఆ దళ కమాండర్ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన తర్వాత మండల్ ప్రెసిడెంట్ అయినాడు, జెడ్పీటీసీ మెంబర్ అయినాడు. ఇప్పుడు కూడా తెలుగుదేశంతోనే ఉన్నాడు. దాన్ని బట్టి అప్పట్లోనే పీపుల్స్ ఫర్ కమాండర్ని వీళ్ళు లోబర్చుకొని అవన్నీ చేశాడు. అయితే వాళ్ళ పార్టీ చాలా ఆలస్యంగా గుర్తించింది. మా పార్టీకి సంబంధించిన వాళ్ళని బ్రైబ్ చేసి మర్డర్ చేయించారు. ఇది మా పార్టీ నిర్ణయం కాదనేది వాళ్ళు కూడా చివరిలో ఇప్పుడు కేశవ్తో మీకు ఎలాంటి రిలేషన్ ఉందంటారు? రాజకీయంగా తీసుకుంటే, అంటే వ్యక్తిగతంగా పక్కన పెడితే రాజకీయంగా ఎలాంటి రిలేషన్ ఉంది? ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు. ఎలాంటి రిలేషన్ ఉంది? మా ఫాదరు బ్రదరు మర్డర్ అయ్యారు. ఆ కేసులో కూడా గట్టిగా ప్రయత్నం చేసాం. అయితే కేసు కూడా దాంట్లో కూడా మేము సక్సెస్ కాలే. పాలిటిక్స్లో మేమిద్దరం కూడా ఒకరికొకరు పెద్ద టాకింగ్ టర్మ్స్ ఇవన్నీ